తొండాయి జోగడానికి ఎంపీటీసీ రెండు గ్రామ పంచాయతీలో కూడా ఎంపీటీసీ. ఇంతకుముందు కూడా నేను మేము 95లో నుంచి 2000 వరకు కూడా ఎంపీటీసీ. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అయినా కూడా జర అందరినీ సమానంగా చూసిండ్రు, సాధ్యమైనంత వరకు అయితే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇక అసలు ఇప్పుడు జరిగిన దాంట్లోనైతే ఇక వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ వరకే చూసుకుంటుండ్రు. ఏదన్నా తయారు చేసినా, రేషన్ కార్డు చూసినా, ఇంకా గృహలక్ష్మి చూసినా, ఏది చూసినా వాళ్ళు చేసిన లిస్టు తయారు చేసి యథావిధిగా పెట్టుకుంటారు. గ్రామ సభ లేదు, ఏది లేదు, యథావిధిగా దాన్ని పాస్ చేసుకొని చేసారు. కాగితాలు చేతించారు. గృహలక్ష్మి అనేది చేతులకు ఇచ్చారు కాగితాలు, అంతే. అది ఎలక్షన్ మూమెంట్లో. ఈ సీసీ రోడ్లు కూడా ఎలక్షన్ మూమెంట్నే. ఎందుకంటే వాటిని చూస్తారన్నా మనకు ఏమన్నా ఓట్లు వేస్తారేమన్నా పాపం అని అనుకోరు. ప్రజలేమో మొత్తం మార్పు కోరుకున్నారు. అభివృద్ధిని చూస్తున్నారా లేదు, అభివృద్ధి జరిగినది జరిగిన మేము ఉన్నప్పుడు హై స్కూల్ తీసుకొచ్చినాం. ఏది 95లో అంటే 90,000 లీటర్స్ మన ట్యాంకి, మంచినీళ్ళ ట్యాంకి. అప్పుడు నందాల నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన సిపిఎం అయినప్పటికీ కూడా మనం చెప్పిన మాట కరెక్ట్గా చేసేది. ప్రజల గురించి అడుగుతున్నాం కదా కాబట్టి ప్రజల గురించి చేసేడు ఆయన. అక్కడ అప్పుడు చిప్పలపల్లి, తుమ్మలగూడెం 2 అది కూడా ఆ గ్రామ పంచాయతీ కూడా ఇళ్ళనే ఉంది. అక్కడ కూడా ట్యాంకులు అయినాయి. అప్పుడే వెటనరీ హాస్పిటల్ కూడా అప్పుడే మా పీరియడ్లోనే అయింది. అప్పుడు పెద్ద మోరీలు కూడా మేము కట్టించినాం. ఇప్పటికీ ఉన్నాయి ఆ మోరీలు. మేము 14 ఎకరాలు బడుగు బలహీన వర్గాలకు మేము మొత్తం ఇండ్ల ప్లాట్లు ఇప్పించాం. అప్పుడు ఆర్డీఓ రామాంజనేయులు ఉండ్రు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. మన రీసెంట్గా బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చాయి మీ గ్రామస్తులకు. అప్పుడు ఉన్నాయి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. బీఆర్ఎస్లో ఏమి ఇండ్లు లేవు. ఒక కొత్త ప్లాట్లు ఇచ్చింది కూడా లేదు బలహీన వర్గాలకు. మేము ఉన్నప్పుడు ఇచ్చినాయే. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్ కూడా తెలుగుదేశమే అయినప్పుడు కూడా మాతోటే సహకరించాడు. ఇవ్వటం వల్ల మేము ఆ పని చేయగలిగినాం. మీ ఎంపీటీసీ పరిధిలోని గ్రామాల్లో ఎన్ని దళిత బంధువులు వచ్చినాయి సార్? మీ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎన్ని దళిత బంధు యూనిట్లు వచ్చినాయి? దళిత బంధే లేదు ఇక్కడ. బీసీ బంధు ఎంతమందికి వచ్చినాయి? బీసీ బంధు ఒక్కరికి వచ్చింది. అది ఒక్కడు పెట్టుకుంటే ఒక్కటికి వచ్చింది. దాని గురించి కూడా మేమే ఇప్పించినామని కొంతమంది కార్యకర్తలు పోయి మేమే ఇప్పించినాము, మాకు అందులో ఏమి ఇస్తామనేది కూడా ఒక వార్త మాకు తెలిసింది. అది సరే అది ఏం మాట్లాడుకుంటూ ఏమైందో కూడా అది సమస్య పోయింది. అది గతంలో చిరుమర్తిలింగ ఓడిపోవడం కారణం ఏంటి సార్? గతంలో మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఓడిపోయింది కదా. దానికి కారణం ఏంటి? ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన మునుపు కాంగ్రెస్ తర్వాత టీఆర్ఎస్ పోయిండు. టీఆర్ఎస్ పోయటం వల్ల కార్యకర్తలు మొత్తం కూడా విసిగిపోయారు. ఇప్పుడు వాళ్ళని ఎవరిని చూస్తలేరు. కాంగ్రెస్ కార్యకర్తలను ఆయన టీఆర్ఎస్ పోయినా కూడా చూస్తలేడు. కానీ మరి ఈ కార్యకర్తలే కదా ఆ రోజు మంచి ప్రచారం చేసి గెలిపించింది ఆయన. ఇక ఆయన సరిగా చూడకపోవటం, వాళ్ళని దూరం చేయటం వల్ల ఇక ఆయన ఇళ్ళ నుంచి వాళ్ళకి జంప్ చేసిండు కాబట్టి ఇక వాళ్ళు వదులుకున్నారు. అందులో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మళ్ళీ కాంగ్రెస్లకు జంప్ అయిన అందరికీ తెలిసిన విషయమే. అది ఆయన ఓడిపోవడానికి కారణాలు ఏం పనులు చేయకపోవటం. మీ గ్రామాల్లో ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందుతున్నాయి సార్? మిషన్ భగీరథ పథకం, మిషన్ భగీరథ పైప్ లైన్ అన్నీ వేసారు. కానీ నీళ్ళు వస్తున్నాయి. కానీ ఇక్కడ బోర్ నీళ్ళు ఆ నీళ్ళు అన్నీ మిక్స్ అయిపోతున్నాయి ట్యాంకులో. నేను ఎన్నోసార్లు మీటింగ్లో క్వశ్చన్ చేసినాం ఎమ్మెల్యే గారితో. అప్పుడు శ్రీమర్తిలింగ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, సార్ 2 మిక్స్ అవుతున్నాయి, సపరేట్ చేయాలి, అది ఏం లాభం, మిషన్ భగీరథ ఇచ్చి ఏం లాభం ఉంది, అది మిక్స్ అయిపోతున్నాయి, దాన్ని సపరేట్ చేయాలంటే ఆయన ఖచ్చితంగా చెప్పిండు కూడా మీటింగ్లో సపరేట్ చేయాలని. కానీ గ్రామ పంచాయతీలు పట్టించుకోలేదు. మళ్ళీ తర్వాత అంతా మిషన్ భగీరథలు కూడా దాని గురించి పట్టించుకోలేదు. అది అట్లనే మిక్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు మిక్స్ అయి ఉన్నాయి ఆ నీళ్ళు. అందరూ వాటర్ ప్లాంట్కే పోయి తెచ్చుకుంటున్నారు కానీ ఆ మిషన్ భగీరథ వాటర్ నీళ్ళు మాత్రం తాగటం లేదు ఎవరు. సార్ మీరు జూగూడెం, తొండ్లవాయి గ్రామాలకి ఎంపీటీసీగా ఉండి మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారు సార్? మహిళల విషయం అయితే జూగూడెం నుంచి అయితే ఏ సమస్య రాలేదు. ఇక్కడ కూడా ఏమీ మహిళల గురించి ఏం రాలేదు. వస్తే కదా మనం దాని గురించి మనం చెప్తాం. సార్ జూగూడెంలో 14 ఏళ్ళ బాలికపై అత్యాచారం జరిగింది, ఏది మూగ బాలికపై. అది కూడా అధికార పార్టీ వాళ్ళ అండ చూసుకొని
జరిగింది. ఆ విషయంపై మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? రాలేదు నాకు, ఫోక్సో కేసు అయింది. అది రాలేదు. కేసు కూడా అయింది. ఒకవేళ ఇప్పటికి కూడా వాళ్ళకు ఎవరు సహాయం చేసేటోళ్ళు లేక వాళ్ళు ఆగిపోయారు, మీ దృష్టికి తీసుకొస్తే ఎలాంటి న్యాయం చేస్తారు సార్? నిజంగా చెప్పాలంటే నాకైతే నా దృష్టికి రాలేదు. నేను అనుకుంటే ఎంపీపీ దృష్టి వరకే వచ్చిందేమో. అంటే వాళ్ళు అక్కడక్కడనే బాధితుడు కూడా ఎంపీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి కేసు కూడా అల్లాటప్ప కేసు పెట్టి బయట తిప్పుతున్నారు సార్. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మీరు ఒక ఎంపీటీసీగా ఆ బాధితులకు మీరు ఏం న్యాయం చేస్తారు? నేను ప్రత్యేకంగా మీరు ఈ విషయం కోసం వచ్చిన ఇప్పుడు మాకు ఆ దృష్టికే రాలేదు కదా, అది జరిగింది. ఇప్పుడు మేము తీసుకొస్తున్నాం సార్ మీ ఇప్పటికైనా దృష్టికి. వస్తే మాత్రము ఇప్పటికే వస్తే మాత్రం దాని గురించి అయితే మేము జిగురు మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉంటారు, గ్రామశాఖ అధ్యక్షులు ఉంటారు, వాళ్ళు ఎవరు మీ దృష్టికి తీసుకురాలేదు ఈ కేసు? తీసుకురాలే. ఇప్పటికి తీసుకొచ్చినా కూడా మేము దాని గురించి చేస్తాం తప్పకుండా. సార్ ఇక్కడ ఎంపీటీసీ మహిళ ఇప్పుడు అయితే ఈ మహిళ కాబట్టి 2 గ్రామ పంచాయతీ పరిధిలో బెల్ట్ షాపులను ఎంతవరకు నిర్మూలించగలిగారు సార్ మీరు? ఇగో నేను గ్రామ పంచాయతీలో చెప్పి వాళ్ళకు నోటీసులు కూడా ఇప్పించినాం. బెల్ట్ షాపులు పెట్టొద్దని. పెట్టొద్దంటే ఇక ఎవరైతే వద్దంటారో వాళ్ళ మీద కొంచెం ఏదో ఘర్షణ తీసుకొచ్చారు. ఇక వాళ్ళు కూడా కామగా అయిపోయినారు, సపరేట్. ఎప్పుడు యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి. బెల్ట్ షాపులు చాలా ఉన్నాయి, బజార్కు ఒక బెల్ట్ షాపులు. యూత్ మొత్తం ఎట్లా అయిపోయారంటే, నేను ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నా కానీ ఈ పిల్లలకు, చిన్న పిల్లలు 10th క్లాస్ పోరాలు అందరూ తాగుడుకు అలవాటు అయిపోయారు. అదే ఇప్పుడు మొత్తం చాలా ఎడ్యుకేషన్లో అయితే అంత వీక్ అయిపోయింది. ఇప్పుడు ఈ పల్లె ప్రకృతి వనాలు కానీ క్రీడా ప్రాంగణాలు మొత్తం కూడా తాగుడికే అవుతున్నాయి సార్. అవి వాటిలల్లో ఇప్పుడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లాంటి వాటికి ఏమన్నా భద్రత కల్పిస్తుందా? భద్రత ఈసారి మేము ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటికే అవి పెట్టిన ప్రకృతి వనం ఎక్కడా కనిపిస్తలేదు. అది లేదు. అది కూడా ప్రాంగణం ఎక్కడ అది కూడా లేదు. సాధ్యమైనంత వరకు మేము ఎమ్మెల్యే గారితో చెప్పించి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోసారి 2 గ్రామ పంచాయతీ పరిధిలలో సీసీ రోడ్లపై గేదెలు కట్టేస్తున్నారు. ఇది కూడా మీ బాధ్యత, ఓకేనా? సీసీ రోడ్లపై గేదెలు కట్టేస్తున్నారు సార్. వీళ్ళకి మీరు ఎంత మేరకు నోటీసులు ఇచ్చి వాళ్ళను కంట్రోల్ చేయగలిగారు? సెక్రటరీ చెప్పి నోటీస్ ఇప్పిస్తే ఆమెను కూడా బెదిరించినట్టుగా వచ్చేసింది. ఆమె కూడా ఆ బెదిరింపులకు భయపడి బాగా చెప్తున్నారు. సర్పంచ్ వాళ్ళు చూసుకోవాలి, రావాలా వాళ్ళకు. వాళ్ళు ఆమెతోటిగా ఆమె మీద పెట్టకుంటే వీళ్ళు కూడా జర చేస్తే వార్డు మెంబర్లు కూడా వస్తే జర మంచిగా జర అది ఉంటుంది. అది చేయలే, జరగకుండా అది యథావిధిగా అంటే ఎంపీటీసీ గారు కూడా పట్టించుకోలేడు అని కొంతమంది జూగూడెంలో కొంతమంది బాధితులు నిన్న మాకు వాయిస్ ఇవ్వడం. ఎవరు పట్టించుకోలేదని ఎంపీటీసీ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోలేడు అనేది ఒక 2-3 చెప్పిన వాయిస్ మా దగ్గర ఉంది. దీనిపైన మీ స్పందన ఏంటి? అసలు నాకు చెప్పలేదు. చెప్తే నేను చెప్తా కదా. నేను దాని గురించి నాకు ఆ విషయం చెప్తే అది ఏం జరిగింది అనేది మీకు చెప్పేస్తాను. నాకు అది తెలియదు, నేను చెప్తా. ఎంపీటీసీకి చెప్పింది అనేది ఎవరు చెప్పలే నాకు. వాళ్ళు ఏమైనా అక్కడ ఎంపీపీ ఉన్నాడని ఆయన ద్వారా నేను పోతున్నారు వాళ్ళు. ఈ 2 గ్రామ పంచాయతీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. ఎక్కడ కూడా కొత్త నిర్మాణాలు లేవు. అవును, డ్రైనేజ్ వ్యవస్థ. దీన్ని డెవలప్మెంట్ చేయడం కోసం మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? అప్పుడు ఏదో ఇంకుడు గుంతలని ఏదేదో పెట్టిండ్రు, డ్రైనేజ్ లేదు ఏది లేదని ఏదో చేశారు, కానీ అది సక్సెస్ కాలేదు. ఇంకుడు గుంతలు అనేది సక్సెస్ అసలు కాలేదు. కంపల్సరీగా డ్రైనేజ్ కంపల్సరీగా ఉండాల్సిందే. అది మొన్న నేను కూడా కొన్ని ఫండ్స్, ఎంపీటీసీ ఫండ్స్లో కొంతమంది కేటాయించారు, కానీ ఈ డ్రైనేజ్ కట్టామని మాత్రం లేదని చెప్పి డ్రైనేజ్కి ఇవ్వలేదు. మొన్న కూడా మాకు డ్రైనేజ్ కావాలి, మేము డ్రైనేజ్ పెట్టించుకుంటామంటే డ్రైనేజ్కి ఇప్పుడు లేదు, వచ్చినప్పుడు చూద్దాం తీయన్నారు. ఏమైనా వాటర్ లైన్, మంచినీళ్ళ లైన్, పైప్ లైన్ వేసుకోవటానికి ఉండదంటే ఇప్పుడు అదే వేపిస్తున్నాం. ఇప్పుడు నడుస్తుంది అది వరకు. అయితే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు బీమా అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. రైతు బీమా దాన్ని ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు చనిపోయినాక 5 లక్షలు ఇచ్చేది ఎందుకు, దాన్ని తీసేస్తామని ముందే ఇవ్వాలి. దాన్ని తీసేసి ఫస్టే ఇస్తాం, ఏదో గిట్టుబాటు ధర కాకుండా రుణమాఫీ రూపకంగా దాన్ని చెల్లిస్తామంటున్నారు. నిజంగా చనిపోయినాక ఇవ్వడం బెటరా, ఫస్ట్ చెల్లించడం మంచిదా? కానీ నిజంగా చెప్పాలంటే సావుకు కారణాలు ఏంటంటే ఆయనకు ఉన్న ఆర్థిక సమస్యలో లేకపోతే ఇంకేయో వ్యవసాయంలో ఏదో అదే దెబ్బతింటాడు.
ఏదో అనావృష్టో అతివృష్టి వలన దెబ్బతింటాడు. కానీ అటువంటిది ముందే ఇస్తే ఆ సాగుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడు అని ప్రభుత్వం ఇప్పుడు అనే ప్రభుత్వం. సార్ మీరు చచ్చిపోయినాక ఎందుకు ఇచ్చేది, మంచిగా ఉన్నప్పుడే చూసుకోవాలి కదా అనేది మా సిద్ధాంతం. సార్ మీరు ఒక ఎడ్యుకేటెడ్, ఈ ఊర్లల్లో కోతులు విపరీతంగానే సార్, వాటి నిర్మూలన కోసం గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. మీరు అధికారంలోకి వచ్చారు, రైతు పంటలు నాశనం చేసి ఇళ్లలో ఆగం చేస్తున్నాయి సార్, మహిళల్ని కూడా బెదిరిస్తున్నాయి. వాటి నిర్మూలన కోసం మీరు ఏం ప్రయత్నం అంటే ఎలా కళ్ళారా చూస్తున్నాము. ఆ కోతల వల్ల బెడద వల్ల ఎంత నష్టపడుతున్నారు అంటే రైతులు కూడా ఏ చేను వేసుకోలేకపోతున్నారు. చిరుధాన్యాలు ఏమంటారు, పండ్ల చెట్టు పెట్టమంటారు. పండ్ల చెట్లు అయితే ఏమీ ఉంచుతలేవై, భయపడి కూడా వేయలేకపోతున్నారు అందరూ. ఇక ఇళ్ళనైతే మన తలుపు తీసేస్తే చాలు, ఎవరు లేకుంటే ఇళ్ళ దొరబడి తీసుకొని పోతున్నాయి. కానీ అదే విషయాన్ని మేము తప్పకుండా రేపు మండల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చెప్పాలని అనుకుంటున్నాం కోతుల మీద. సార్ అదే విధంగా సార్ ఇప్పుడు కుక్కలు కూడా సార్ చిన్న పిల్లల్ని వేటాడి కరుస్తున్నాయి సార్. దాని విషయంలో కూడా మీరు నిర్మూలన కోసం, ఎందుకంటే కుక్కల ప్రియులు ఉన్నారు, కుక్కల చంపే రూల్ కూడా లేదు, కేసు అవుతుంది లేదు. మరి మీరు దీన్ని ఎలా నిర్మూలించగలుగుతారు సార్? కుక్కల విషయంలో కూడా ఒక 2-3 కుక్కలు ఇక్కడ కొంతమందిని కరిచినాయి. తర్వాత నాకు కూడా కరిచింది ఒకటి. కరిస్తే నేను సర్పంచ్కి చెప్తే ఆయన సరే అది పబ్లిక్ చేయకూడదు కదా, ఏదో రకంగా దాన్ని కొన్ని కుక్కలు అయితే పోయినాయి, చేయకూడదు, అది రూల్ ఉంది, కుక్క చంపటం అనేది ఇది చేయటం అనేది. నేను వాటిని కూడా ఏమంటున్నా అంటే, నా ఉద్దేశంలో కుక్కలను తీసుకుపోయి ఎక్కడైనా అడవిలో ఇచ్చిపెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ కోతులు ఎట్లా, కోతులను కూడా దూరంగా ఎక్కడో 200-300 కిలోమీటర్లు పెద్ద అడవులు ఉన్నాయి కదా, అక్కడ తీసుకుపోయి వదిలిపెట్టేస్తే కొంచెం తగ్గుతుందేమని అనుకుంటున్నాను. నేనైతే ఇదైతే రేజ్ చేయదలుచుకున్నాను. చాలా కష్టమవుతుంది సార్. ఇప్పుడు రైతులకి అంటే వరి కాకుండా కొత్త పంటలు అంటే పండ్ల తోటలు కానీ కూరగాయ తోటలు పెట్టేట కృషి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు సార్ పంట మార్పిడి కోసం? ఏ పంట వేయాలన్నా కూడా కోతుల బెడద తప్పటం లేదు. ఎందుకంటే స్వయంగా నేనే కొంత తోట పెట్టినా, ఆడ మామిడి తోట ఉంది, దాంట్లో పిందెలు పడ్డ కానించే తినేస్తున్నాయి. అందరి రైతుల ప్రాబ్లం అదే. ఇప్పుడు చిన్న కూరగాయలు పెట్టడంలో కూరగాయలు కూడా తినేస్తున్నాయి. ఇంకా చిన్నది ఒకటి పెట్టి అంత టమాటా పెడితే తినేస్తున్నాయి మొత్తం. అసలు వేయలేకపోతున్నారు, ఏం చేస్తాను చెప్పండి. అది దక్కలేదు, ఆ పెట్టుబడి పోతుంది మొత్తం. కోతుల వల్లనైతే చాలా నష్టపడుతున్నారు పబ్లిక్, రైతులు అయితే ముఖ్యంగా రైతులు. కేసీఆర్ గారు రైతులకి ఉచిత ఎరువుల పంపిణీ చేస్తారని చెప్పేసి చాలా మీటింగ్లలో చెప్పడం జరిగింది. నిజంగా రైతులకు ఉచిత ఎరువులు అందినాయి? అస్సలు అందలేదు. అవన్నీ ఎక్కడ జాప్యం ఏంది అసలు, మస్తుగా హామీలు ఇచ్చారు. అదొక్కటేనా, చాలా ఉన్నాయి, అవన్నీ ఏమి కాలేదు కదా, అందరికి తెలుస్తున్నాయి కదా. అందుకనే ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఎంత మేరకు నెరవేర్చగలిగారు సార్? ఇచ్చిన హామీలు ఏం లేదు, హామీలు ఇవ్వకుండా కొన్ని వేసి పెట్టాడు. అసలు హామీలు దాంట్లో అయితే 50% కూడా కాలేదని నేను అనుకుంటున్నా. మీకు తెలిసే విషయం, కొన్ని విషయాలు ఏం తెలిసే ఉండవు. 3 ఎకరాలు ఇస్తానన్నాడు, రైతుకు ఇవ్వలేదు. జీవనభృతి, నిరుద్యోగులకు జీవనభృతి అన్నాడు, అది లేదు. ఇంకా ఏదో చాలా ఇచ్చాడు హామీలు, ఇవ్వరు కాలేదు. అందుకే నిరుద్యోగులు మొన్న రివర్స్ ఎందుకు